పవిత్రమైన పావనమైన శుభకరమైన సాయి సుధాలహరికి శుభస్వాగతం. ఒక చిన్న ప్రయత్నము, ఒక చిన్న ఆలోచన ఏమిటంటే, సాయి చరిత్రలో ఈరోజు డిసెంబర్ నెల 25వ తేదీన ఏమి జరిగాయో అటువంటి లీలా సంఘటనలను మనం మననం చేసుకుంటూ సాయి సాన్నిధ్యాన్ని ఒక్కసారి సంస్మరించుకునే ప్రయత్నం చేద్దాం. ఇది 1909వ సంవత్సరంలో సరిగ్గా ఈరోజు జరిగిన సంఘటన. అదేమిటంటే, ఒక అతను ఉన్నాడు. అతనికి ఒక నియమం, తన ఆరాధ్య దైవము ఇష్టదైవమైన శ్రీరాముల వారికి తప్ప మరెవరికి మొక్కకూడదు. మిగతా ఎవరైనా కూడా నాకు మొట్టమొదట అగ్రగణ్యుడు ఎవరు అంటే రామచంద్ర ప్రభువే. మరి అట్లాంటప్పుడు బాబా లాంటి మహాత్ములు ఎందరో ఉన్నారు. ఆయన స్నేహితులందరూ కూడా బాబా వారి గురించి ఎంతో గొప్పగా చెబుతుంటే వినేవారు. చివరికి వారు షిరిడి వెళుతున్నావు, నువ్వు కూడా రారాదా అన్నారు. నేను షిరిడి వస్తాను కానీ సాయిబాబాకి మొక్కను. నాకు బాబాగారంటే గౌరవమే, మహానుభావులంటే ఇష్టమే, కానీ రామచంద్రమూర్తికే నా నమస్కారం అనేది నా నియమము అని స్నేహితులతో అంటే, నిన్నెవరు అక్కడ బలవంతం చేయరు రావోయ్, నువ్వు ఆ విధంగా మొక్కు ఈ విధంగా ఉండు అని ఏమీ నియమాలు ఏమీ లేవు అక్కడ, నీకు ఇష్టమైతే మొక్కు లేకపోతే మానే, అంతే. కేవలం సరదాగా స్నేహితుడిగా రా, అదొక పవిత్రమైనటువంటి సాయి సాన్నిధ్యం కదా అని చెప్పి ఆయన స్నేహితులు చాలా మంచివాళ్ళు చెప్పి తీసుకొచ్చారు. తీరా షిరిడీకి వచ్చేటప్పటికి మిగతా వాళ్ళందరూ వస్తున్నారు. అందరికంటే ముందు పరిగెత్తుకెళ్ళి బాబా పాదాల మీద శిరస్సు వంచి మహాభక్తిగా శ్రీరామ 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 అంటూ నామం చేసుకుంటా పాదాల మీద పడి కళ్ళనీళ్లతో లేచి నమస్కారం పెడుతున్నాడు. ఆ తర్వాత ఆయన స్నేహితులు అడిగారు, ఏమిటి నువ్వు ఏదేదో మాట్లాడావు, తీరా ఈడకొస్తే ఏమో వెంటనే బాబా పాదాల మీద పడ్డావు ఏమిటి అని. అప్పుడు ఆయన అన్నాడు, నేను దూరం నుంచి చూస్తే అక్కడ సాయి లేరు, నేను ఎంతకాలంగానో దర్శించాలని అభిలషిస్తున్న రామచంద్రమూర్తి చిన్మయ రూపం ఉంది. సరే వచ్చి ఆయన పాదాల మీద కన్నీటితో అభిషేకం చేసుకొని చూస్తే అప్పుడు నా వైపు దక్షిణకై చేయి చేస్తూ బాబా అన్నారు, పిచ్చివాడా రాముడు ఎక్కడ లేడురా, చూస్తే అంతటా ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, చూడలేకపోతే ఎక్కడా లేడు అని. ఆ విధంగా సాయి శ్రీరామచంద్ర ప్రభువు వేరు కాదని నాకు అవగతమైంది అన్నాడు ఆ భక్తుడు. ఉత్తముడైన గురుభక్తుడు సర్వాన్ని తన గురువులోనే చూసుకోవాలి. ఆరాధ్య దైవమైనటువంటి మహానుభావులు ఎవరినైనా సంస్మరిస్తే వారు ఉత్తములైనటువంటి గురువుల వద్దకు తమ భక్తుల్ని ప్రేరేపించి పంపిస్తారని మన ధర్మం. దానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ. పిచ్చివాడా రాముడు ఎక్కడ లేడురా, అంతటా ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, చూడగలిగితే, చూడలేకపోతే ఎక్కడా లేడు. కాబట్టి నువ్వు చూడగలగడం నేర్చుకోవటమే దీనికి ప్రయోజనం అన్నమాట. కాబట్టి ఇది ఒక గొప్ప సందేశాన్ని ఇముడ్చుకుని ఉంది. మన జాతికి ఆదర్శ పురుషుడైన శ్రీరామచంద్ర ప్రభువు, సచ్చిదానంద సద్గురుడైన సాయినాథుడు వేరు కాదు. సాయి భక్తుడికి శ్రీరాముడు కూడా ఆయనలో వేరుకానట్టి తత్వాన్ని కలిగి ఉన్నారు అని. అందుకని సాయి భక్తుడు తన గురువైన సాయిని సాయిరామ్ అనుకుంటే తప్పు కాదని దీని భావం. సాయి రాముడు వేరు కాదని దాని అర్థం. అది సరే. ఇంకొక విషయం, అది తర్వాత సంవత్సరం 1910వ సంవత్సరం డిసెంబర్ నెల 25 ప్రాంతంలో జరిగినట్టు మనకి తెలియవచ్చింది. అదేమిటంటే, ఒకడున్నాడు, అతని పేరు లాలా లక్ష్మీచంద్. పూజ్యులు భరద్వాజ మాస్టర్ గారు అక్షరబద్ధం చేసిన సాయి లీలామృతంలో 32వ పేజీలో ఉంది. ఈ లాలా లక్ష్మీచంద్ ఒకరోజు
అతనికి కలలో ఒక గడ్డం ఉండేటువంటి ఒక వృద్ధ సాధువు కనిపించాడు. ఆయన చుట్టూ భక్తులు ఉన్నారు. అంతటితో ఆ కళ అంతరించింది. కొద్ది రోజులు అయ్యాక వాళ్ళున్న ప్రాంతంలో ఒక హరికథ జరుగుతోంది. ఆ హరిదాస్ ఎవరంటే ఆయన పేరు గణపతిరావు సహస్రబుద్ధే. అయితే అందరూ ఆయన్ని దాసుగణు అంటారు, ఎందుకంటే బాబా అతన్ని అట్లా పిలిచేవారు. అక్కడ హరికథ చెబుతున్నంతసేపు ఆ పక్కనే ఒక సాయిబాబా పటం పెట్టుకొని అతడు హరికథను చెప్పేవాడు. ఈ భక్తుడు అక్కడికి వెళ్ళి చూచాడు, ఈ లాలా లక్ష్మీచంద్. చూచి తన కల్లో కనిపించిన ఆయనే అని గుర్తుపెట్టాడు. ఆ సందర్భంలో దాసుగను సాయిబాబా లీలలు చాలా చెప్పాడు. షిరిడీలో బాబా ఉండగానే జరిగిన విషయం అది. సరే, చాలా వరకు ఆశ్చర్యం అబ్బురం కలిగింది. కానీ ఇతనెంతడు ఒక సంశయ జీవి. ఎవరు ఈ లాలా లక్ష్మీచంద్? మనలో చాలామంది ఉన్నట్టే ఉంటాడు. సంశయం, ప్రతిదానికి అనుమానం, అపనమ్మకం ఉంటుందన్నమాట. సరే, షిరిడి పోదామని చెప్పి అతని స్నేహితుడైన శంకర్రావు ఒకరోజు పిలిచాడు. అతను ఏం చేశాడు, యుక్తిపరుడు అనమాట. వెంటనే ఆయన దగ్గర డబ్బులు లేక కాదు, ఒక 15 రూపాయలు ఒకరి దగ్గర పోయి అప్పు తీసుకున్నాడు. ఆ రోజుల్లో షిరిడి వెళ్ళి రావడానికి అది సరిపోతుంది. అప్పు తీసేసుకొని బయలుదేరాడు. తీరా బయలుదేరిన తర్వాత రైల్లో కొందరు భక్తులు అందరూ కలిశారు. శ్రద్ధగా భజన చేస్తున్నారు. ఇతను కూడా భజన చేశాడు, మహాభక్తులాగా భజన చేశాడు. లోపలేమో అనుమానం, అపనమ్మకం పెట్టుకొని ఉన్నాడు. పైకేమో నోటితో భజన చేస్తున్నాడు. అక్కడ ఎవరో కొందరు కనిపిస్తే వాళ్ళందరినీ సాయిబాబా గురించి నువ్వేమంటావు, మీరు షిరిడీ కదా అని అడుగుతున్నాడు. ఎంక్వైరీ అన్నమాట. సరే, తీరా షిరిడీ చేరారు. బాబా ఇతన్ని చూస్తూనే అన్నారు, వీడంత టక్కరి. ఒకవైపు భజన చేస్తాడు, మరొక వైపు ఇతరులను నన్ను గురించి అడుగుతాడు అంటూ మనందరికీ ఒక ప్రబోధం ఇచ్చారు సాయి. ఏదైనా మనకు మనమే చూచి నేర్చుకోవాలి, కానీ తెలుసుకోవాలి, కానీ ఇతరుల ద్వారా కాదు, వాళ్ళ మాటలు వీళ్ళ మాటల ద్వారా కాదు అని చెప్పారు. ఇంకా అతను అట్లా ఉన్నాడు. ఏమని? బాబాకి తన స్వభావం ఇంతగా తెలిసిందే అని. అప్పుడు అసలు విషయం బాబా చెప్పారు. చూడు, నీ కల నిజమైందా లేదా? షిరిడీకి రావడానికి అప్పు ఎందుకు తీసుకోవటం అన్నారు. అంతే, అతనికి ఒక్కసారి గుండె లోపల అపనమ్మకం స్థానంలో విశ్వాసం వెలిగింది. అంటే అర్థమైంది, అనేక మంది మనలో పూర్ణ విశ్వాసంతో కాకుండా రకరకాల భావాలతో ఇలా వెళతా ఉంటారన్నమాట. ఇక్కడ ఒక విషయం గుర్తొస్తుంది. కొంతకాలం ముందు ఒక ఆత్మీయుడు ఒకడు ఒక మాట చెప్పాడు. బెంగళూరులో చాలా కాలం నుంచి ఉన్న ఒక పెద్ద ప్రఖ్యాతమైన ఒక స్కూల్లో అతను డిగ్రీ పూర్తి చేసుకున్న తర్వాత అక్కడ వాళ్ళందరూ చిట్ట చివరి సమావేశంలో ఒక మాట చెప్పారట. ఆ మాట ఏమిటంటే, నువ్వు ప్రపంచంలోకి వెళుతున్నావు, ఎదురుపడ్డ ఏ మనిషిని గురించి అయినా సరే ముందుగా ఒక అభిప్రాయంతో చూడకు. వాళ్ళు చెప్పినా వీళ్ళు చెప్పినా ఎవరేమి చెప్పినా సరే నీకు ఆ వ్యక్తుల పట్ల, ఆ సందర్భం పట్ల, ప్రాణులు, పరిస్థితులు, పదార్థం పట్ల నీదైనటువంటి ఒక అభిప్రాయాన్ని నీ అంత నువ్వే కలుగ చేసుకో. కానీ ఆల్రెడీ ఒకటి నిర్ణయించుకొని ప్రీ కన్విన్స్డ్ మైండ్తో చూడకు అని. ప్రతిదాన్ని ఒక రంగుటద్దంలో చూడటం అనే అభ్యాసం మానేసి సహజంగా చూడు, సహజంగా ఉండు, సహజంగా అనుభూతి చెందు అని చెప్పారట. అది ఎంత గొప్ప మాట! బాబా మాటలో కూడా ఆ సత్పురుషుడి దివ్య ప్రవచనము అందులో కూడా ఇమిడి ఉంది. అదన్నమాట సాయిబాబా యొక్క
మహత్తరమైనటువంటి ఈ దివ్య లీల ద్వారా మనం స్మరించదగిన విషయం. సరే, ఇంకో విషయం ఏంటంటే షిరిడీ ఎవ్వరం వెళ్ళినా ఎట్టి వారినైనా సరే ఆకట్టుకునేది ఇప్పుడు దగ్దీవాడలో రాతి మేడలో సమాధి మందిరంలో ఉండే సాయిబాబా వారి చిన్మయ మూర్తి. మామూలు మాటల్లో చెప్పుంటే విగ్రహం. ఆ విగ్రహాన్ని బాబావారే ప్రేరేపించి దానిని తమకు తామే శిల్పించుకున్నారు. అది బాబా ప్రేరణతోనే జరిగింది. ఆ చేసిన వ్యక్తి బాలాజీ వసంత్ తాలిం అంటారు ఆయన. ఆయన గారు 82 సంవత్సరాల వయస్సులో సరిగ్గా ఇదే రోజు దేహం విడిచారు. అతని విషయం ఏంటంటే సాయిబాబా గురించి ఒక మంచి ఇటాలియన్ మార్బుల్ దొరికింది, ఎవరో పంపించేశారు షిరిడీ సంస్థానానికి. అది అక్కడే పడి ఉంది. కొంతకాలానికి కొంత డబ్బులు వచ్చిన తర్వాత రకరకాల శిల్పుల్ని పిలిచి బాబా యొక్క విగ్రహాన్ని చెక్కమని చెప్తే వచ్చిన వారందరూ బాబా ఎలా ఉండేవారో చెప్పంటారు. సాయిబాబా వారికి ఒక వయసులో ఉన్నట్టు ఇంకో వయసులో ఫోటోలు లేవు. మొత్తం ఒక 16-18 ఫోటోలు వస్తే అవేవి కూడా ఒక వయసు కాదు, అన్ని దిశల్లో ఆయన్ని ఎలా చూడాలో లేవు. కాబట్టి శిల్పులందరూ మా వల్ల కాదని వెళ్ళిపోయారు. అప్పుడు ఈ తాలిం వచ్చి కొంతకాలం షిరిడీలోనే ఉంటూ సాయిని స్మరిస్తూ చివరికి ఒకరోజు ఇంకా అది కుదిరేటట్లేదు, వెళ్ళిపోదాం రేపు ఉదయం అని అనుకున్నట్ట. ఆ విధంగా ఆ రాత్రి ద్వారకామాయిలో పడుకున్న తర్వాత వెంటనే పడుకున్న కొద్దిసేపటికి ఒక ఉజ్వలమైనటువంటి నేత్రాలతో చాలా ప్రకాశమానమైన దేహంతో ఉండే ఒక వృద్ధమూర్తి ఆయనకు కనిపించి ఆయన తట్టాడు. ఏమోయ్ లేచి చూసుకో అన్నారు. ఆ పక్కనే ఉండే ఒక రాతి మీద కూర్చున్నాడు ఆయన. ఒక కాలి మీద ఇంకొక కాలు వేసుకుని కూర్చున్నారు. ఇప్పుడు మనకు కనిపిస్తున్న చిన్మయమూర్తి వలె కూర్చున్నారు. బాబా విగ్రహంలాగా కూర్చున్నాడు. కూర్చొని ఇప్పుడు చూసుకో, నువ్వు నా రూపం స్పష్టంగా తెలియటం లేదన్నావు కదా, ఇప్పుడు చూసుకో అని అన్ని వైపులా అతను ఆ రాత్రంతా మొత్తం ఆయన ముఖ కవళికలు ఎలా ఉన్నాయి, కాళ్ళు చేతులు ఎలా ఉన్నాయి, ఆయన వస్త్రం ఎలా ఉంది, అన్నీ చూచుకొని ముద్రించేసుకున్నాడు మనసులో. బాగా ముద్రించుకున్న తర్వాత బాబా పాదాలకు నమస్కరించాడు. తండ్రి, మీ రూపం నాకు స్పష్టంగా గుర్తుంది అని. అంతే, గంట కొట్టారు, మెలకు వచ్చింది. వెంటనే సంస్థానం వాళ్ళకి చెప్పాడు, నేను సాయిబాబా వారి శిల్పాన్ని చెక్కుతాను అని. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసుకుని అవతల పూర్ణ శిల్పాన్ని పూర్తి చేశాడు. అది చూచిన ప్రతివారు సాయిబాబా అలాగే ఉండేవారని చెప్పారు. ఇక్కడ ఒక విచిత్రం ఉంది. సాయిబాబా రెగ్యులర్గా మామూలుగా ఆయన దేహధారిగా ఉన్నప్పుడు అట్ట కూర్చునేవారు కాదు. బాబా ద్వారకామాయిలో నేల మీద గోనె పట్టానో లేకపోతే ఇతర ఆసనమో వేస్తే దాని మీద కూర్చునేవారు. అగ్ని ఎదుట ఉండేది. అది సాయి ఎక్కువ కాలం 60 సంవత్సరాలు కూర్చుంది, ఎక్కువ సార్లు అంతే. కానీ ఎప్పుడైనా 1-2 సార్లు అక్కడుండే దీని మీద ఒక రాతి మీద కూర్చునేవారు, తక్కువ సార్లు కూర్చునేవారు. కానీ తాలింకు మాత్రము ఆ రాతి మీద కూర్చున్న బాబాయే దర్శనం ఇచ్చారు. అంటే ఆ విధంగా తాను ప్రపంచానికి తన చిన్మయమూర్తి అందాలని ఆయన సంకల్పం అన్నమాట. సాయి సంకల్పానుసారమే సంసిద్ధమై మనకు ఆశీస్సులు అందిస్తున్న ఆ చిన్మయమూర్తికి నివాళులు అర్పిస్తూ దానిని ఎవరైతే ఆయన ఆదేశానుసారం ఆకృతిని ఇవ్వగలిగాడో ఆ మహా వ్యక్తి సరిగ్గా ఇదే రోజు 82 ఏళ్ళు జీవించి దేహం చాలించారు. అది సాయి భక్తులు గుర్తుంచుకోదగిందిగా మనం అనుకోవచ్చును. ఈ విధంగా ఈరోజు విశేషం ఏమిటి? ఇప్పుడు మామూలుగా మనమేమిటి, బ్రిటిష్ వాళ్ళు చాలా కాలం మన దేశాన్ని పరిపాలించారు. వాళ్ళు పోతూ పోతూ ఉన్నప్పుడు కూడా వాళ్ళ మతాన్ని మన మీద వీలైనంత వరకు భారతదేశంలో అనేక రకాలు విద్య, వైద్యము ఇలా అనేక కోణాల్లో వాళ్ళు క్రైస్తవాన్ని మన దేశంలో ప్రభవింపచేయాలని ప్రయత్నం చేశారు. సరే, బాబా నిజమైన క్రైస్తవులకు ఎలా ఉండేవారు అని ఎలా తెలుస్తుంది? ఒక విషయం, మాస్టర్ గారు
బాబా యొక్క చరిత్ర గురించి పరిశోధన చేస్తూ విశేషంగా షిరిడీ వెళ్ళడం, అనేక మందిని కలవడం చేస్తూ ఉండే రోజుల్లో ఒక విషయం తెలియవచ్చింది. మనకు బాబా చరిత్రలో కూడా దాని రెఫరెన్స్ ఉంది. ఒకసారి ఒకడు అక్కడ జిల్లా ఆఫీస్కి వెళ్ళి వచ్చినప్పుడు ఒక రహస్యం తెలిసింది అతనికి. షిరిడీలో ఒక అతను వచ్చి ఉన్నాడు కదా, ఎప్పుడూ కూడా కూర్చొని గమనిస్తూ ఉంటాడు సాయిబాబా వారిని. ముఖ్యంగా సాయంకాలాలు ఇలాంటప్పుడంతా అక్కడే ఉంటాడు. అతను మంచి భక్తుల్లాగా కనిపిస్తాడు. అతడు ఎవరు అంటే గవర్నమెంట్ వారు బాబా మీద నిఘా కోసం ఏర్పాటు చేసిన ఒక రహస్యమైనటువంటి నిఘా అధికారి. అతని పేరు చక్రనారాయణ. అతను ఏం చేస్తుంటాడంటే, అతని పని ఏంటంటే, బాబా అనేక మంది భక్తులకు విరివిగా దాన ధర్మాలు చేస్తుంటాడు కదా, ఆ డబ్బంతా ఆయనకి ఎలా వచ్చింది, ఆ వచ్చిన డబ్బును ఆయన పంచుతున్నాడు కదా, ఆ తీసుకున్న వాళ్లకు ట్యాక్స్ వేయాలి. ఇలాంటి ఆలోచనలతో ఒక మనిషిని ఏర్పాటు చేశారు. అతను చాలా నిజాయితీగా తన పని చేయాలని వచ్చి కూర్చున్నాడు. కానీ విచిత్రం ఏం జరిగిందంటే, ఆయనకు అతి తక్కువ వచ్చిన రోజు కూడా ఆయన తిరిగి ఇచ్చేది, ఆయన ఎంత ఇవ్వాలంటే అంత వచ్చేది. ఆయన ఇంటికి తలుపులు లేవు, ఆయన బ్రతుకు రహస్యం లేదు, ఆయన చొక్కా కూడా ఎప్పుడు పడితే అప్పుడు మార్చేవాడు కాదు. బహిరంగమైన ఆయన జీవితంలో అర్థం కాని విషయాలు ఉన్నాయన్నమాట. ఆయన జోబులోంచి చేయి తీసి ఇచ్చాడా ఎప్పుడు లెక్క పెట్టడు, సరిగ్గా కావలసినంత ఉంటుంది. అంత ఎన్నో రకాలుగా చూశాడు పాపం. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా అతడు తేల్చలేకపోయాడు. ఏ మహత్తరమైన దివ్యత్వం వలనో ఇది జరుగుతోంది అని అనుకున్నాడు. అంటే వచ్చిన దక్షిణకి ఆయన ఇచ్చిన దానికి ఎక్కడా పొంతన ఉండదు. సరే, ఇవే కాకుండా దాన్ని ఏ విధంగానూ రుజువు చేయలేకపోయారు. సరే, ఇట్లా అతను నివేదికలు ఎప్పటికప్పుడు పంపించారు. అందువల్ల సాయిబాబా గురించి అక్కడ వచ్చిన భక్తులు ఎవరికి కూడా ఈ ట్యాక్సులు గీక్సులు కట్టే నోటీసులు అందుకునే పరిస్థితి లేకుండా పోయింది. దానికి కారణం ఆ నిఘా అధికారి. అతడు మెల్లగా, అతడు కూడా ఒక క్రైస్తవాన్ని పుచ్చుకున్న వాడే కదా, అటువంటి అతను కానీ అతని తల్లిదండ్రులు కానీ ఎవరో ఉండుంటారు, అతను భారతీయుడే. ఆ తర్వాత అతను ఏం చేశాడంటే, మెల్లగా అతనికి అనిపించడం ఆరంభించింది, నిజంగా గనక యేసుక్రీస్తు మానవ రూపధారిగా గన ఉంటే ఆయన ఎలా ఉండుంటాడు అనేది ఆలోచిస్తే సరిగ్గా బాబాలా ఉండుంటాడు. ఆయన ఆచరణ, ఆయన ప్రేమ, ఆయన వ్యవహార శైలి బాబా వలె ఉండి ఉంటుంది అని అతడికి చాలా తరచూ అనిపిస్తూ ఉండేది. అతడిలోనేమో అద్భుతమైన హృదయ పరివర్తన వచ్చింది. కానీ అక్కడ ఆఫీస్కి వెళ్ళి నిజం తెలుసుకొని వచ్చాడే, అతని మనసు కలుషితం అయిపోయింది. నేరుగా వచ్చి వాడాలో వసతి గృహంలో అన్నమాట అందరితో కలిసి పరమ బూతులు తిట్టడం ఆరంభించాడు. వాడు ఎంతవాడు, బాబా మీద నా నిఘా, ఆయన మీద ఇట్లా చేయడమా అట్లా చేయడమా అని ఎట్టా బడితే అట్ట తిరుగుతున్నాడు. ఆ తర్వాత సాయంకాలం బాబా లెండి తోటకు వెళుతున్నాడు, అది ఆయన పద్ధతి. వెళుతూ ఉంటే ఇతడు కూడా ఉన్నాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక్క విషయం వినాలి మీరు. బాబా చరిత్ర మొత్తంలో అతి ఘాటైన ఉపదేశం అంటూ ఏదన్నా ఉంటే ఇదే. అక్కడ ఊళ్ళో వాళ్ళందరూ ఎక్కడ పడితే అక్కడ మలమూత్రాలు విసర్జించేవారు. షిరిడీ వాసులు ఎవరైనా దూరంగా ఒకరి మలాన్ని ఒక పంది మహా ఇష్టంగా తింటా ఉంది. బాబా అన్నాడు, ఏమిటో అది ఏం చేస్తుంది అని. బాబా, అది పంది పెంట తింటోంది అన్నాడు. అయితే నువ్వు ఇందాక చేసిన పని మాత్రం ఏమిటి? నీ సోదరుడైన సాటి మనిషిని గురించి ఇష్టంగా నిందించావు కదా, నిందించావా లేదా? ఆ విధంగా అతడి కర్మను నువ్వు పుచ్చుకున్నావు నింద వల్ల. కానీ షిరిడీ వచ్చి మాత్రం ఉపయోగం ఏమిటి? అంతటితో అతను బాబాకి అది నచ్చలేదని, బాధ కలిగిందని ఎంతగానో నొచ్చుకొని ఆ వ్యథగుణాన్ని తనలోంచి పూర్తిగా పోగొట్టుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఇతరుల గురించి అనవసరంగా మాట్లాడటమే దురభ్యాసం. అంటే ఇతరుల గురించి సాయి దగ్గర ఏ ప్రబోధమైనా ఇలాగే ఉండేది. అతడేమో
నిజంగా యేసుక్రీస్తు అంటూ దేవహదారిగా ఉంటే ఎలా ఉంటాడో అలా ఈయన ఉన్నారు అని అతడిలో పరిపాకం వచ్చింది. అతడు వచ్చిన కొత్తలో ఒకరోజు సరిగ్గా బాబా అందరికీ భక్తులకి ఏదో చిల్లర ఇచ్చేవేళ పాపం అతనికి కొంచెం నిద్ర తూగింది. బాబా అతన్ని తట్టి, సోదరా, ఒప్పుకున్న పని సగరమా చేయాలి, లేచి కూర్చో అని చెప్పారు. అంటే అతనికి తానెవరో ఎందుకు వచ్చారో బాబాకు తెలుసు అనమాట. కానీ బాబా ఏమనలేదు. అతని హృదయంలో సుశోభితమైనటువంటి భక్తి తత్పరత రావడానికి సాయి ఎవరినైనా సరే వారి మార్గంలో పురోగమించడానికి ఆయన ఎంతగా దోహదం చేశారో ఈ సంఘటన తెలియజేస్తుంది. అందువల్ల అన్ని ధర్మాలు, అందరి హృదయాలు సమస్తము ఎంతగానో సూక్ష్మంగా తెలిసిన సాయి ఆయనను మనం సచ్చిదానంద సద్గురుడుగా ఆరాధించి అభిమానించి ఆయనను అనుసరించి జీవించగలగడం మన జీవితాల్లో ఎంతో ధన్యత. ఈ విధంగా ఈ సత్సంగం చేసుకునే ఈ ధన్యతకు మీలో ఉండే వారిని మరొక్కసారి సంస్మరించి నమస్కరించనివ్వండి. ప్రస్థాన సెలవు.